ప్రతి ఊరికి ఒక ఫేమస్ చికెన్ కర్రీ ఉండిద్ది. మన హైదరాబాద్‌లో ఎలా షాదీవాలా రెడ్ చికెన్ పాపులరో, అలానే ప్రతి సిటీస్‌కి ఇప్పుడు మనం చెన్నై తీసుకున్నామనుకోండి, అక్కడ చెట్టినాడ్ చికెన్ అనేది చాలా పాపులర్ అనమాట. సో, ఇవాళ మీ అందరి కోసం చెట్టినాడ్ చికెన్ స్టైల్‌లో ఒక మంచి చికెన్ కూర చూపిస్తాను. ఈ కూర మన తెలుగు వాళ్ళకి చాలా నచ్చిద్ది. ఎందుకంటే దీంట్లో కావాల్సిన ఆ స్పైసీ, ఆ కిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యి ఉండిద్ది. చెట్టియార్స్ కమ్యూనిటీలో ఈ మిరియాలు, సోంపు, ఈ మసాలాలన్నీ చాలా ఎక్కువగా వాడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా రిచ్ కమ్యూనిటీ కాబట్టి, ఆ రిచ్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఈ కాస్ట్‌లీ స్పైసెస్ అన్ని వాడి చేసేవాళ్ళు ఒకప్పుడు. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉండిద్దంటే, ఇదే మసాలా వాడుకొని మీరు మటన్ చేసుకోవచ్చు, చికెన్ చేసుకోవచ్చు, ఎగ్ కర్రీ చేసుకుని అద్దిరిపోతుంది. చెట్టినాడ్ ఎగ్ కర్రీ కూడా చాలా పాపులర్‌గా ఉండిద్ది. సో, మీకోసం ఇవాళ చెట్టినాడ్ స్టైల్‌లో చికెన్ కర్రీ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక స్పెషల్ మసాలా చేసుకోవాలి. ఆ మసాలా చేసుకుందాం ముందుగా. కడాయిలో ముందుగా కొంచెం నూనె వేసుకుందాము. ఇది జస్ట్ మసాలాలు వేయించడానికే. సో, అందుకని కొంచెమే వేస్తున్నాను. దీంట్లో ఆవాలు కంపల్సరీగా చిటపటలాడాలి. కొన్ని ఎండుమిరపకాయలు. ఆవాలు చిటపటలాడగానే మంట తగ్గించేయండి. మంట తగ్గించేసి ఇందులో జీలకర్ర, సోంఫ్. ఈ చెట్టినాడ్ రెసిపీస్లో కంపల్సరీగా సోంఫ్ వేసుకోవాలి. అలానే కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, చిన్న ముక్క చెక్క, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ అని ధనియాలు. ఈ మసాలాలు వేసి ఫస్ట్ నూనెలో లైట్గా వేయించండి. ఇవి ఎప్పుడైతే పటపట అని పేలుతాయో అప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, అలానే ఎండు కొబ్బరి. ఈ ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి కూడా మంచిగా వేగాలి ఈ నూనెలో. నేను చూపిస్తున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్ అనమాట. మనకి ఎటువంటి మసాలాలు కానీ, ఉల్లిపాయలు కానీ ఏమీ తగలవు. అన్నిటిని ఫైన్గా పేస్ట్ చేసుకొని మనం చికెన్ విత్ బోన్ని కుక్ చేసుకొని ఈ గ్రేవీ కలిపేసుకుంటాం అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మన అన్నంతో తినేటప్పుడు కానీ, రొట్టెలతో తినేటప్పుడు కానీ ఎటువంటి మసాలాలు మనకు అడ్డు రావు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలా పేస్ట్ చేసుకున్నప్పుడు మనకు ఆ ప్రాపర్ రెస్టారెంట్ స్టైల్, ఆ లుక్ కానీ, ఆ ఫినిష్ కానీ తీసుకురావడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసుకుందాము. అప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు ఇటు పక్క వేగుతున్నాయి కదా, ఇది కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ లోపల వరకు మసాలాలు వెళ్ళాలి అంటే కంపల్సరీగా మ్యారినేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను చికెన్ లెగ్స్ తీసుకున్నాను. లెగ్స్ అండ్ థైస్. ఈ కూరకి విత్ బోన్ వాడితేనే టేస్ట్ చాలా బాగుండిద్ది. సో, అందుకని కంపల్సరీగా విత్ బోనే వాడండి చికెన్. దీంట్లో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, అలానే కొంచెం ఉప్పు. వీటన్నిటిని వేసి ఈ ముక్కలకి మసాలా మంచిగా పట్టించేయండి. నేను లెగ్స్ తీసుకున్నాను కాబట్టి వీటికి లైట్గా కట్స్ ఇచ్చుకున్నాను. ఇలా కట్స్ ఇస్తే మనకి మసాలా గ్రేవీ లోపల వరకు వెళ్తుంది. సో, మీరు షాప్లో తెచ్చుకునేటప్పుడు చెప్పి మరీ తెప్పించుకోండి. ఇలా మసాలా అంతా చక్కగా పట్టేసిన తర్వాత దీంట్లో పెరుగు. ఈ పెరుగు మసాలాలు కూడా ముక్కకు మంచిగా పట్టేలా కలిపేసుకోండి. ఇలా కలిపి దీన్ని కనీసం ఒక 15 నుంచి అరగంట పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు ఇలా ఈ మాత్రం వేగుతాయో దీంట్లో ఫ్రెష్గా ఒలిచిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. అల్లం వెల్లుల్లి లైట్గా మగ్గగానే దీంట్లో ఒక టొమాటో, ఈ టొమాటోని కూడా వేసేసి ఇది సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. మీరు కావాలి అనుకుంటే మూత పెట్టేసి కూడా ఈ టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మన టొమాటోలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చేసుకుందాం. ఇలా మసాలాలు ఎప్పుడు చేసుకున్నా కానీ పేస్ట్ చేసుకోవడానికి కంపల్సరీగా వాటిని కంప్లీట్గా కూల్ చేసేసుకోండి. ఈ మసాలాల్లో ఉన్న వేడంతా తగ్గాలి. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్స్ బయటకు వస్తాయి అనమాట. సో, దీన్ని కంప్లీట్గా చల్లార్చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ లోపల మనం చికెన్ కుక్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే నేను వాడుతున్న చికెన్ విత్ బోన్ కాబట్టి అది మనకు కుక్ అవ్వడానికి అట్లీస్ట్ 18 to 20 minutes పడుతుంది. సో, ఒక 5 నిమిషాలు ఇది చల్లారిపోతుంది. ఆ లోపల చికెన్ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఇదే ప్యాన్లో మరికొంచెం నూనెలో పచ్చిమిరకాయలు, అలానే కరివేపాకు, వీటిని లైట్గా వేయించండి నూనెలో ఆ ఫ్లేవర్ దిగేలాగా. ఎప్పుడైతే ఇవి చిటపటలాడతాయో అప్పుడు దీంట్లో చికెన్ మనం వేసుకునే చికెన్ పెరుగు మసాలా ఈ నూనెలో వేసి కలిపి కుక్ చేసుకోండి. ఈ కూర చేసుకునేటప్పుడు మీరు కంగారు పడి ఎక్కువ నీళ్ళు వేసేయకండి. ఎందుకంటే ఇది కొంచెం మనకి థిక్ గ్రేవీలా రావాలి, గుజ్జు కూరలా రావాలి. సో, పెరుగులో చికెన్లో న్యాచురల్గా వాటర్ ఉంటాయి. ఆ వాటర్లోనే చికెన్ కుక్ అయిపోతుంది. మనం మసాలా చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఆ నీళ్ళు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. చికెన్ ఎక్కడైనా అడగంటేస్తామని భయానికి నీళ్ళు మాత్రం పొరపాటున వేయకండి. చూడండి ఇక్కడ పెరుగులోంచి అప్పుడే నీళ్ళు బయటకు రావడం స్టార్ట్ అయిపోయి. సో, ఈ ముక్కల్ని కలుపుతా ఒక 6-7 నిమిషాలు కుక్ చేసుకోండి. చికెన్ని మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చూడండి స్లోగా స్టడీగా ఉడుకుతూ ఉంది ఇది. దీన్ని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందాం మరో 5 నిమిషాల పాటు. ఇటుపక్క మన మసాలాలు కూడా చల్లారిపోయి వీటిని మిక్సీ జార్లో వేసేసుకోండి.
చెప్పాను కదా, ఈ మసాలాని కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలాలు ఈ మిక్సీ జార్లో వేసేసి కొన్ని నీళ్ళు పోయండి, జస్ట్ ఒక హాఫ్ కప్ అని. దీన్ని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాము. ఈ మసాలా పేస్ట్లో గట్టిగా ఉండే కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి ఉన్నాయి. అలానే సాఫ్ట్గా ఉండే ఉల్లిపాయలు, టొమాటో కూడా ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్గా ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవడానికి నేను అగారో రీగల్ వారి పర్సనల్ బ్లెండర్ వాడుతున్నాను. దీంట్లో అయితే అన్ని పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోతాయి. ఈ మసాలా చాలా క్రేజీగా ఉండిద్ది. మీరు ఈ మసాలాను స్టోర్ కూడా చేసుకోవచ్చు. 1 వీక్ to 10 days ఫ్రిడ్జ్లో కంఫర్టబుల్గా ఉండిద్ది. ఎందుకంటే ప్రతి మసాలా, ఉల్లిపాయ, టొమాటోని మంచిగా ఆయిల్లో కుక్ చేసుకున్నాము. సో దీని షెల్ఫ్ లైఫ్ చాలా బాగుండిద్ది. మీరు ఎప్పుడైనా కావాలి, ఏదైనా పార్టీ ఉంది అంటే ముందే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ప్లస్ దీంతో 2-3 టైప్స్ ఆఫ్ డిషెస్ కూడా చేయొచ్చు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నిటికీ సేమ్ మసాలా వాడవచ్చు. డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి ప్రతిదానికి. ఇటు పక్క చికెన్ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాము. ఉంది కదా అని చెప్పి మొత్తం ఒకేసారి వేయకూడదు. ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ అంత వేసుకోండి. కలిపి చూడండి, మరి కొంచెం పడుతుందంటే వేసుకోండి. ఇది ఈజీగా ఫర్ ద పీపుల్ ఆఫ్ 8 మెంబర్స్కి వస్తుంది. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ హాఫ్ కేజీ చికెన్ వాడుతున్నాను కాబట్టి నాకు 2-3 స్పూన్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో ఈ మాత్రం వేసుకుంటున్నాను. చూడండి, మసాలా వేయగానే ఇమీడియట్గా మన గ్రేవీ చిక్కగా అయిపోయింది. మీకు కావాలంటే మరికొన్ని నీళ్ళు పోసి దీన్ని 10 నిమిషాల పాటు సిమర్ చేసుకోండి. చికెన్ విత్ బోన్ కుక్ అవ్వడానికి మనకి 18 to 20 minutes పడుతుంది బాయిలింగ్ అయినప్పుడు. సో ఆల్మోస్ట్ ఒక 20 minutes వరకు కుక్ చేసుకున్నాను. మసాలా వేసి కూడా 10 నిమిషాల పైనే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్లోగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మన గ్రేవీ పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. చివర్లో దీంట్లో ఆ చెట్టినాడు ఫ్లేవర్స్ బయటికి తీసుకురావడానికి ఒక హాఫ్ స్పూన్ అంతా దంచుకున్న మిరియాల పొడి ఫ్రెష్గా దంచి వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు స్టార్టింగ్లో వేసాను, మళ్ళీ చివర్లో వేస్తున్నాను. అలానే కొన్ని పచ్చిమిరపకాయలు, రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా. సో మీకు ఇవి సర్వ్ చేసుకునేటప్పుడు అలా ఫ్రెష్ కరివేపాకు, పచ్చిమిరపకాయ కనిపిస్తే తినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది వాటి ఫ్లేవర్స్. అలానే కొంచెం కొత్తిమీర చాలా లైట్గా వేసుకోండి. ఒకసారి కలిపి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూపిస్తాను. చూడండి, గ్రేవీ ఇలా పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది మనకి. సో చెప్పాను కదా, ప్రతి స్టేట్కి ఒక ఫేవరెట్ చికెన్ కర్రీ ఉండిద్దని. ఇది తమిళనాడుకి ఫేవరెట్ చికెన్ కర్రీ అనమాట. ఒక్కసారి మీరు ఇది చేసుకుంటే మీకు కూడా ఇది ఫేవరెట్ చికెన్ కర్రీ అయిపోతుంది. సో దీన్ని స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ గ్రేవీ వచ్చిందో. ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత కాసేపు వదిలేస్తే మీకు ఆయిల్ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సిల్కీ గ్రేవీ. చెప్పాను కదా, రెస్టారెంట్ స్టైల్ అంటే మనకి తినేటప్పుడు ఎటువంటి మసాలాలు అడ్డు రాకూడదు. ఇలా బ్యూటిఫుల్ లెగ్ పీసెస్తో చేసుకుంటే అద్భుతంగా ఉండిద్ది. చెట్టినాడు చికెన్ కర్రీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో తప్పకుండా చేసుకోండి. మీరు ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేస్తారు. ఈ కర్రీ కూడా విత్ బోన్ చేసుకోండి, అప్పుడే ఫుల్ ఫ్లెజ్గా టేస్టీగా ఉండిద్ది. సాఫ్ట్గా టెండర్గా ఉడికిన చికెన్. మీరు ఇది రైస్, రోటీలోనే కాదు దోశలతో, ఇడ్లీలతో కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉండిద్ది. వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. సో ఈ అటాచ్మెంట్స్ అన్నీ మనకు ఓపెన్ అయిపోతాయి. వీటిలోంచి రబ్బర్ కూడా తీసేయండి. సో వీటన్నిటిని జాగ్రత్తగా వాష్ చేసుకోండి. నేను వాడిన అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ లింక్ కింద ఉంది. సో మీకు కావాలి అంటే తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.